నవోదయ పరీక్షకు వెళ్తున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన సమాచారం అండి. అసలు 18వ తారీఖు అంటే ఎల్లుండి 18/1/2025 జనవరి 18 జరగబోతున్న ఎగ్జామ్ టైమింగ్ ఏంటి, అసలు ఎగ్జామ్ ఎలా రాయాలి, ఈ విషయాలన్నీ కూడా సింపుల్ గా చూద్దాం ఒకసారి. ఎగ్జామ్ ఏ విధంగా ఉండబోతుందంటే, పిల్లలు ఇప్పుడు వరకు మీరు రాసిన ఎగ్జామ్ వేరు, క్లాస్ రూమ్ లో రాసిన ఎగ్జామ్ వేరు, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అసలు సిట్టింగ్ దగ్గర నుంచి అసలు మొత్తం పరీక్ష విధానమే డిఫరెంట్ గా ఉంటుంది. ఒకసారి దీన్ని సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు 2 షీట్లు ఇస్తారు. ఒకటి క్వశ్చన్ పేపరు, 2 రెస్పాన్స్ షీట్. రెస్పాన్స్ షీట్ అంటే ఆన్సర్ షీట్. ఈ ఆన్సర్ షీట్ లేదా క్వశ్చన్ పేపరు మొత్తం రూమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా 4 రకాలుగా వస్తుంది. అవేంటంటే ఇలా చూడండి, సెట్ రెస్పాన్స్ షీట్. ఈ సెట్ అనేది ఎలా ఉంటుందంటే ఏ సెట్ రావచ్చు, బిసిడి 4 రకాలుగా రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉందండి, ఆ క్వశ్చన్ ఏ పేపర్ వచ్చిన అబ్బాయికి 1వ నెంబర్ క్వశ్చన్ అవుతే బి పేపర్ వచ్చిన అబ్బాయికి అది ఒక 15వ నెంబరు, లేకపోతే 13, 12 ఇలా నెంబర్ మారిపోద్ది అనమాట. అదే సి పేపర్ వచ్చిన అబ్బాయికి వేరే క్వశ్చన్ నెంబర్ వస్తుంది, డి క్వశ్చన్ వచ్చిన వాళ్ళకి వేరే నెంబర్లో వస్తుంది అనమాట. అయితే క్లాస్ రూమ్ లో కూర్చున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఒకే పేపర్ అయితే రాదు. అందులో ఉన్న ప్రశ్నలు సమానమే, కానీ వాటి నెంబర్స్ మాత్రం మారిపోతాయి. ఇది మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 4 సెట్లు, 4 సెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్ లో మీకు. అవి ఏంటంటే ఏ సెట్, బి సెట్, సి సెట్, డి సెట్. అలాగే మిమ్మల్ని ఎగ్జామ్ లో కూర్చోబెట్టే విధానం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అది ఎలా అంటే, ఫస్ట్ బెంచ్ లో ఏ కోడ్ వచ్చిన అబ్బాయిని ఫస్ట్ కూర్చోబెడతారు, అబ్బాయి లేదా అమ్మాయి, బాయ్ ఆర్ గర్ల్. నెక్స్ట్ బి, తర్వాత సి, తర్వాత డి. అలాగే వారి పక్కన వచ్చేవాళ్ళు, ఏ పక్కన వచ్చేవాళ్ళు డి, సి, బి, ఏ ఇలా కూర్చుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఈ కాంపిటేటివ్ పరీక్షలో ఎట్టి కాపీ జరగడానికి కూడా అవకాశం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఏ వచ్చిన అబ్బాయి లేదా అమ్మాయి వాళ్ళ క్వశ్చన్ పేపర్ పక్క వాళ్ళని అడుగుదామన్నా, అసలు ఏంటో తెలుసుకుందామన్నా సరే వీళ్ళ క్వశ్చన్ నెంబర్ వేరుగా ఉంటుంది. అలాగే వెనకాల వాళ్ళ క్వశ్చన్ నెంబర్ కూడా వేరుగా ఉంటుంది అన్నమాట. క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి అంటే, ఓన్లీ బ్లూ ఆర్ బ్లాక్ పెన్, మీ ఇష్టం. బ్లూ పెన్ తో ఆన్సర్ చేయొచ్చు, లేదా బ్లాక్ పెన్ తో ఆన్సర్ చేయొచ్చు. అది ఎలా, ఓఎంఆర్ ఆన్సర్ షీట్ అంటారు. ఓకే, ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఉంటుంది, అసలు అందులో ఏలాంటి విషయాలు ఉంటాయి, మనం ఎలా ఫిలప్ చేయాలి అనేది ఒకసారి చూడండి. ఇది ఒక ప్రైవేట్ ఓఎంఆర్ షీట్. అక్కడ ఇచ్చే ఓఎంఆర్ షీట్ కూడా దాదాపుగా ఇలాగే ఉంటుంది. అసలు ఎలా ఆన్సర్ చేయాలి చూద్దాం. ఫస్ట్ మీకు ఇచ్చే క్వశ్చన్ పేపర్ దగ్గరికి వచ్చినట్లయితే ఇక్కడ 4 సెట్స్ ఉంటాయి. ఏ సెట్, బి సెట్, సి సెట్, డి సెట్. మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ గా సి సెట్ అనుకుందాం. సి సెట్ అయినట్టయితే ఇక్కడ సెట్ ప్లేస్ లో మీరు సి రాయాల్సి ఉంటుంది. అలాగే ఈ సి అనే దాన్ని మీరు రౌండ్ అప్ చేయాల్సి ఉంటుంది, ఓన్లీ విత్ బ్లాక్ పెన్. బ్లాక్ పెన్ తో మాత్రమే చేయండి. మాక్సిమం మీకు ఇన్విజిలేటర్స్ హెల్ప్ చేస్తారు. ఇన్విజిలేటర్స్ వచ్చే వరకు ఈ షీట్ ని మీరు ముట్టుకోకపోవడమే మంచిది. బట్ మనం తెలుసుకోవడం కాబట్టి ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. దీన్ని ఎలాగ మీరు రౌండప్ చేయాల్సి ఉంటుంది. అక్కడికి మీరు రాసిన షీట్ ఏంటనేది కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ మీ రోల్ నెంబరు ఎలా ఫిలప్ చేయాలి, కమ్ క్లోజ్. రోల్ నెంబరు ఎలా ఫిలప్ చేయాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రోల్ నెంబర్ తీసుకున్నా, 1094574. 1094574 అనేది మీ రోల్ నెంబర్ అనుకోండి. దీన్ని ఎలా ఫిలప్ చేయాలి? ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది, 1 ఉంది. ఇక్కడ మీకు డిజిట్స్ చూసినట్లయితే 0 నుంచి 9 వరకు డిజిట్స్ ఉంటాయి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఫస్ట్ మనం ఫిలప్ చేయాల్సింది 1 కాబట్టి 1 దగ్గర దీన్ని మీరు రౌండ్ అప్ చేయండి. అలాగే 0, నెక్స్ట్ అంతా 0, సెకండ్ కాలంలో 0 అని చేస్తారు. థర్డ్ నెంబర్ ఏంటి, 9. థర్డ్ కాలంలో 9 ఎక్కడ ఉంది, ఈ కింద ఉంది, దీన్ని చేస్తారు. అలాగే ఫోర్త్ కాలంలో 4, ఫోర్త్ కాలం వచ్చేసరికి 4 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, దీన్ని ఫిలప్ చేస్తారు. ఫిఫ్త్ కాలంలో 5, ఫిఫ్త్ కాలంలో 5, ఇక్కడ 5 చేయండి. అలాగే సిక్స్త్ కాలంలో 7 ఉంది, సిక్స్త్ కాలంలో 7.
అలాగే 7th కాలంలో 4 ఉంది. 7th కాలంలో 4ని రౌండప్ చేయండి. అయితే మీ హాల్ టికెట్ నెంబర్ మొత్తం కూడా ఈ రోల్ నెంబర్ అనే ప్లేస్ లో వేయాల్సి వస్తుంది. 1094574 ఇది మీ రోల్ నెంబర్. ఇలా దీన్ని మొత్తం అంతా కూడా మీరు పెన్తోనే చేయాల్సి వస్తుంది. తర్వాత ఇంపార్టెంట్ వచ్చేసి క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేసే విధానం చాలా చాలా ఇంపార్టెంట్. బాగా గమనించని చెప్పేది. ఫస్ట్ మీకు ఇలాంటి క్వశ్చన్ పేపర్ ఒకటి ఇస్తారు. ఈ క్వశ్చన్ పేపర్ లో మీకు ఏముంటాయి అందరికి ప్రిపేర్ అయిన వాళ్ళు అందరికీ తెలిసిందే. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. 40 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ ఉంటాయి. అంటే 40 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్ కి. 40 బిట్స్ వస్తాయి 50 మార్క్స్ కి. ఒక్కొక్క బిట్ 1.25 మార్క్స్ అంటే 1.5 మార్క్ అన్నమాట. మెంటల్ ఎబిలిటీ అయిపోయిన తర్వాత మీకు స్టార్ట్ అయ్యేది వచ్చేసి మ్యాథమెటిక్స్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీకు ఉండేవి 20 క్వశ్చన్స్ వస్తాయి 25 మార్క్స్ కి. దాని తర్వాత ప్యాసేజెస్ వస్తాయి 20 మార్క్స్ కి, 25 మార్క్స్ కి 20 బిట్స్ వస్తాయి. ఇలా మొత్తం క్వశ్చన్ పేపర్ 80 మార్క్స్ కి ఉండాలి. అది చూసుకోండి ఒకసారి. తర్వాత ఆన్సర్ చేసే విధానం ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్టే అసలు ఓఎంఆర్ అనేది ముట్టుకోకుండా ఫస్ట్ ఏం చేస్తారంటే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ తీసుకుని క్వశ్చన్ పేపర్లో మీరు ఆన్సర్ చేసుకుంటా వెళ్ళండి. ఫస్ట్ ఆన్సర్ చేసుకుంటా వెళ్ళేటప్పుడు టిక్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బిట్ 3rd, అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 4 అదే డి. అలా మీరు ఆన్సర్ చేసుకుంటూ ఒక 5 బిట్స్ ఆర్ 10 బిట్స్ ఇందులో క్వశ్చన్ పెట్టేసుకోండి. టిక్ పెట్టేసుకోండి. టిక్ పెట్టేసిన తర్వాత మీ ఓఎంఆర్ని ఓపెన్ చేయండి. ఎలా రాయాలి? ఇప్పటివరకు అయితే మీరు ఎలాంటి ఎగ్జామ్ రాయలేదు, ఇదే ఫస్ట్ టైం రాస్తున్నా. సరే, నేను ఫస్ట్ ఏమనుకున్నాను 3 అనుకున్నా. 3 అంటే ఇక్కడ సి అన్నమాట. ఫస్ట్ సిని రౌండప్ చేస్తాం. ఈ రౌండప్ చేసే విధానం కూడా చాలా రకాలుగా ఉంటుంది. ఫస్ట్ సింపుల్ గా చెప్తున్నాను, క్యాచ్ చేయండి. ఫస్ట్ మీరు మొదలు పెట్టేటప్పుడు మధ్యలోంచి మొదలు పెట్టండి. దీన్ని రౌండప్ చేసుకుంటూ చివరికి వెళ్ళండి. ఇలా విధంగా చేయాలి. ఇంకొకటి చేయకూడదు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రౌండ్ చేసేటప్పుడు కనుక ఏదైనా ఇలా బయటకు వెళ్ళిపోయింది అంటే కనుక దాన్ని వాల్యూ చేయరు, వేస్ట్ అయిపోతుంది. అలాగే మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా 2 పెట్టొద్దు. ఒక ఆప్షన్ పెట్టేశారు అంటే కనుక రెండో దాన్ని మీకు పెట్టొద్దు ఇంకా. అందుకే ముందుగానే మీరు చేయాల్సిన పని ఏంటంటే క్వశ్చన్ పేపర్లో టిక్ పెట్టుకోవాలి. టిక్ పెట్టుకుని అక్కడ ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సెకండ్ ఆన్సర్ చేసే విధానం ఫస్ట్ అంచు మీద చెయ్యండి. ఇలా అంచు మీద చెయ్యండి. దీనివల్ల మీకు లాభం ఏంటంటే చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. మీకు టైం సేవ్ అవుతుంది. సెకండ్ సి అనుకున్నాను, సి పెట్టాను. 3rd ఏ అనుకుంటున్నాను నేను, 3rd ఏ. ఫస్ట్ ఏం చేస్తారు, ఈ బార్డర్ ఏదైతే ఉందో బార్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఈ విధంగా మీరు ఒక్కొక్కసారి 10 బిట్స్, మళ్ళీ 10 బిట్స్ ఆన్సర్ చేసి మళ్ళీ 10 బిట్స్ దాని మీద ఆన్సర్ చేసుకుంటా రండి. ఈ విధంగా మీరు కంప్లీట్గా 80 క్వశ్చన్స్ని కూడా ఏది వదలకుండా ఆన్సర్ చేయండి. ఓకే, ఇక్కడ నో నెగిటివ్ మార్క్స్. ఒకవేళ రాంగ్ అయినా సరే మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు, మార్క్స్ అయితే పోవు. మీకు వచ్చిన మార్క్స్ మాత్రమే కౌంట్ అవుతాయి. ఓకే, ఆన్సర్ చేయడం మీరు చూశారు. ఆన్సర్ చేసేటప్పుడు ఎప్పుడు ఆప్టికల్ ఓఎంఆర్ షీట్లో ఈ సర్కిల్లోంచి బయటికి పోకుండా, అలాగే 2 సర్కిల్స్ కూడా పెట్టొద్దు. ఒకే ఒక ఆన్సర్ పెట్టాలి. ఒక్కొక్క ఆన్సర్ పెడితే అనేది కరెక్ట్ చేస్తారు పేపరు, లేకపోతే కరెక్షన్ చేయరు. తర్వాత ఇంకొక విషయం, మీరు ఎగ్జామ్కి ఏం తీసుకెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్. అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టికెట్ అంటాం దీన్ని. అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళండి. అలాగే అడిషనల్గా మీరు కంపల్సరీగా పట్టుకెళ్ళాల్సింది ఒకటి ఉంది, అది ఆధార్ కార్డు కంపల్సరీ పట్టుకెళ్ళాలి అందరూ కూడా. అండ్ 2 పెన్స్ తీసుకెళ్ళండి. 2 పెన్స్, బ్లూ ఆర్ బ్లాక్, అది మీ ఇష్టం. పట్టుకెళ్తే 2 బ్లూ పెన్స్ పట్టుకెళ్ళండి, లేకపోతే 2 బ్లాక్ పెన్ పట్టుకెళ్ళండి. అలాగే మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి ఎక్కువ రఫ్ చేయాల్సి వస్తుంది. దానికోసం పెన్సిల్ పట్టుకెళ్ళండి. ఒక షీట్ ఇస్తారు మీకు, క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ పేపర్ వెనకాల మాత్రమే మీరు చేయాలి. ఇంకెక్కడా చేయడానికి అవకాశం ఉండదు. చేయొచ్చు, చేసినా ప్రాబ్లం లేదు, బట్ ఎలాంటి పేపర్స్ మీరు పట్టుకెళ్ళడానికి అయితే అలో చేయరు. ఆ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ మీదే రఫ్ వర్క్ అనేది చేసుకోవాలన్నమాట మీరు అక్కడ.
ఓకేనా? మీరు పట్టుకెళ్లాల్సింది హాల్ టికెట్, ఆధార్ కార్డ్. వీలుంటే రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా, మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు ఉన్న రిజిస్ట్రేషన్ ఫామ్, దాన్ని కూడా ఎక్స్ట్రాగా తీసుకెళ్ళండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చూస్తారు. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు ఎప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది 11:30కి, బట్ మీరు రిపోర్ట్ చేయాల్సింది 10:30కి. 10:30 కల్లా మిమ్మల్ని లోపలికి పిలిచేస్తారు, ఎగ్జామ్ హాల్లోకి పిలుస్తారు. మీ ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడికి మీరు 10:30 కల్లా చేరుకోవాలి కంపల్సరీగా. 11:30 11:30కి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే హాల్ టికెట్ మీద వీలుంటే మీ హెచ్ఎం సిగ్నేచర్ కంపల్సరీగా పెట్టించుకోండి, స్టాంప్ వేయించి. లేని వాళ్ళు హాలిడేస్ వచ్చాయి కాబట్టి మీరు ఆధార్ కార్డు, మీ హాల్ టికెట్ని తీసుకువెళ్ళండి, సరిపోతుంది.